సో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ 17 years 18 years టీనేజ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఉండొచ్చు. చిన్నప్పుడు తక్కువగా ఉండి పెద్ద అయిన తర్వాత సివియర్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా ఉండొచ్చు. సో ఇంట్లో వాళ్ళు పార్ట్నర్స్ అందరూ ఇబ్బందులు పడతారు వీళ్ళ ఫీలింగ్స్ హై ఉండడం వల్ల. పర్సనాలిటీ వాళ్ళతోటి మామూలుగా ట్రీట్మెంట్ లేకపోతే బతకడము, ఈ డే టు డే లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఆఫీస్లో కొలీగ్స్కి డిఫికల్ట్ అవుతుంది, బాసెస్కి డిఫికల్ట్ అవుతుంది, ఫ్రెండ్స్కి డిఫికల్ట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. వీళ్ళు యూజువలీ దే డోంట్ అగ్రీ టు కమ్ ఫర్ కౌన్సిలింగ్, కానీ ఒప్పించి నీ ప్రాబ్లం తోటి ఇంటి అందరికీ ఇబ్బందులు కలుగుతుంది అని చెప్పి అందరూ కూడా తీసుకుంటామని ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటామని చెప్పి తీసుకొని వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళచ్చు. అదే ఇతనికి మోడరేట్గా ఉంటే చాలా కష్టం. ఇతను బాసింగ్ కానీ ఇతని డిమాండ్స్ కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. అయితే డెఫినెట్గా సైకాలజీ దగ్గరికి తీసుకువెళ్తే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటుంది, సైకాట్రీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది పర్సనాలిటీ డిజార్డర్స్కి. అయితే ఇంట్లో వాళ్ళు కూడా ఇవి ఇబ్బందులు గమనించి సివియర్గా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యే కంటే ఇతను హై పర్సనాలిటీకి ఇతని ఎక్స్పెక్టేషన్స్కి ఇంట్లో వాళ్ళందరూ కోపప్ అవ్వకపోతే సైకాలజీ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి ఇతని థాట్స్ కొంచెం తగ్గించి కౌన్సిలింగ్ తోటి ఇతని థాట్స్ మార్చేలాగా చూస్తారు. అయితే ఇలా చెయ్యకపోయినా తను ఒకవేళ సెల్ఫ్ రికగ్నిషన్ ఉంటే, అరే నాకు ఇట్లాంటి పర్సనాలిటీ ఉంది, ఎవరికి నేనంటే నచ్చట్లేదు అంటే వాళ్ళు ఎలా మార్చుకోవాలి? మెడిటేషన్, యోగా చాలా హెల్ప్ అవుతుంది. యోగా తర్వాత ప్రాణాయామ, రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఒక సీనియర్స్ తోటి వాళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళతోటి ప్రతిసారి ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు నార్సిస్టిక్ లాంటి పర్సనాలిటీ ఉంది, ఎవరు నాతోటి అడ్జస్ట్ అవ్వట్లేదని సెల్ఫ్ రికగ్నిషన్ ఉంటే వెళ్ళి ఒక కరెక్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో వేరే వాళ్ళని అడగాలి. నేను ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని ప్రతి మేజర్ ఇష్యూస్ దగ్గర పక్కన వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఎవరినైతే మీరు బిలీవ్ చేస్తారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. అదే కాకుండా సెల్ఫ్గా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కౌన్సిలింగ్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్స్ తోటి వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చుకునేలాగా, అట్ ద సేమ్ టైం సివియర్గా ఉంటే మెడికేషన్స్ తోటి వాళ్ళు నార్మల్ అయ్యేలాగా చూసుకోవచ్చు.